రాజ్యాభిషేకానికి సిద్ధమైన శ్రీరాముడు ఒక్క రాత్రిలో అరణ్యానికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజమహల్లో ఏమి జరిగింది? అయోధ్య నగరం మొత్తం ఆనందంలో మునిగిపోయింది. ప్రతి వీధి పూలతో అలంకరించబడింది. ఎందుకంటే మహారాజు దశరథుడు తన పెద్ద కుమారుడు శ్రీరాముడిని రాజుగా ప్రకటించాడు. ప్రజలంతా సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. రాముడే మా రాజు అంటూ జయజయధ్వానాలు వినిపించాయి. కాని ఆనందం మధ్యలో ఒక చీకటి కుట్ర పుట్టబోతోందని ఎవరికీ తెలియదు. రాజమహల్లో కైకేయి సేవకురాలు మంథర కైకేయి దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, రాముడు రాజు అయితే నీ కుమారుడు భరతుడికి రాజ్యం దక్కదు అని విషం నింపిన మాటలు చెప్పింది. మొదట నవ్విన కైకేయి కొద్దిసేపటికే ఆలోచనలో పడింది. మంథర మాటలు కైకేయి మనసులో అనుమానాల అగ్ని రాజేశాయి. కోపగృహంలోకి వెళ్లిన కైకేయి మహారాజు దశరథుడిని పిలిపించింది. నాకు నువ్విచ్చిన 2 వరాలు గుర్తున్నాయా అని అడిగింది. దశరథుడు ఆనందంగా ఏది అడిగినా ఇస్తాను అన్నాడు. కాని ఆ తరువాత కైకేయి అడిగిన మాటలు విన్న దశరథుడు గుండె పగిలిపోయింది. మొదటి వరం, భరతుడిని రాజు చేయాలి. రెండో వరం, శ్రీరాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలి. ఈ మాటలు విన్న దశరథుడు కన్నీళ్లలో మునిగిపోయాడు. కాని శ్రీరాముడు మాత్రం ప్రశాంతంగా నవ్వాడు. తండ్రి మాటే నా ధర్మం అని రాజ్యాన్ని వదిలేశాడు. సీతమ్మ, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే అంది. లక్ష్మణుడు కూడా అన్నయ్యను ఒంటరిగా వదలను అని వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అయోధ్య ప్రజలు కన్నీళ్లతో రాముడికి వీడ్కోలు చెప్పారు. రాజుగా కూర్చోవాల్సిన శ్రీరాముడు అరణ్య మార్గంలో నడవాల్సి వచ్చింది. అరణ్యంలో శ్రీరాముడికి ఎదురైన ప్రమాదాలు ఏమిటి? రావణుడి కథ ఎలా మొదలైంది? రామాయణం పార్ట్ 3లో చూద్దాం. ఇలాంటి ఆసక్తికరమైన రామాయణ కథల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.